హ్మ్. 3 బాడీలో ఏ పక్క నుంచి ఏం వచ్చినా అటాక్ చేసేలాగా 3 ఉంటాయి కాజు పెట్టుకొని. హ్మ్. ఆ మూడిటి మీద నాకు చాలా గ్రిప్ ఉంది నాకు. ఓకే. యోగా యోగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తానే ఉన్నాను నేను. ఓకే. ఫుడ్ తినటమైనా మానేస్తాను. యోగా మానేయను నేను. హ్మ్. అంటే అంత పట్టుంది. ఫుడ్ మీద అలానే ఉంది. తర్వాత ఇంకోటేముంది స్ట్రెస్. స్ట్రెస్ రిలీఫ్. స్ట్రెస్. దానికి ఏం చేయాలి? ఏముంటాయి? మెడిటేషన్. మెడిటేషన్‌లో మరి వీటిలో కొన్ని చాదస్తాలు కూడా ఉంటాయి. యోగా చేసే ఒక పద్ధతిలో చెప్తారు. మెడిటేషన్ ఇలా చేయమని చెప్తారు. ఇవన్నీ ఉంటాయి కదా! మళ్ళీ మనం ఏంటిది అసలు? ఇప్పుడు ఏదైనా ఏం చేస్తానంటే నేను ఎవరు చెప్పినా గానీ దాన్ని బ్రేక్ చేసి నేనేంటిది నా ద్వారా వచ్చి నాకు తగ్గాలి, నేను చేయాలనే దాని మీదనే బేస్ అయి ఉంటాను నేను. ఎవ్వరు చెప్పినా కూడా. నేను అది పూర్తిగా నమ్మి దాని మీద పడను నేను. ఎందుకంటే అట్లా ప్రాక్టికల్‌గా వచ్చేవాడిని నేను. అప్పుడు నేను ఈ స్ట్రెస్‌కి మెడిటేషన్ ఇప్పుడు చూడండి. నేను పెట్టిన వీడియో ఇది డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళు చాలామంది అంటారు. ఇది ఇట్లా ఈ పాయింట్ ఎవరు చెప్పలేదండి. అట్లుంది. హుహు. హుహు. ఈజీగా పోతున్నాం దాంట్లోకి. చాలా ఈజీగా ఉంది. భయపడేవాళ్ళం అంతా అమ్మో! మెడిటేషన్ ఏందని ఇలా అంటారు దాన్ని. అంటే ఈ రకంగా ఒక ప్రాక్టికాలిటీ ఉండబట్టే ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని మొత్తం ఈ అంతా రోగాల మీద ఫోకస్ చేశాం.